బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతూ ఎన్నో ఆధారాలు కనబడుతూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి యూనస్ గారి కొత్త డైలాగ్ ఏంటయ్యా అంటే విచిత్రమైన డైలాగ్ అనమాట. నిజమే, హిందువుల మీద దాడులు జరుగుతున్న మాట వాస్తవమే. అది రాజకీయ కోణంలో. అది ఎలాగయ్యా అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా షేక్ హసీనాకి మద్దతిస్తారు, షేక్ హసీనాకి ఓట్లేస్తారు. అందుకని షేక్ హసీనా మీద కోపంతో రగిలిపోతున్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలు హిందువుల మీద దాడులు చేస్తున్నారు అంతే తప్పించి అందులో రాజకీయ కోణం ఉన్నది తప్పించి మత కోణం లేదు. ఇది ఆయన కవర్ చేసుకునేటటువంటి తీరు. మరి అదే నిజమైతే గుడిని ఎందుకు కూల్చాలి? అదే నిజమైతే మత మార్పిడి ఎందుకు చేయాలి? అదే నిజమైతే మతపరమైనటువంటి చిహ్నాలు ఎందుకు ధ్వంసం చేయాలి? అదే నిజమైతే అత్యాచారాలు ఎందుకు చేయాలి? అదే నిజమైతే టీచర్లను రాజీనామాలు ఎందుకు చేయించాలి? అంటే వీడు మళ్ళీ ప్రపంచ శాంతి దూత. ఇలాంటి దరిద్రుని ప్రపంచ శాంతి దూతగా ఎన్నిక చేసింది అమెరికా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అన్నది.